హౌ మెనీ ఈజ్ టూ మెనీ ఫర్ ఐయుఐ సైకిల్స్? ఐయుఐ అనేది ఎవరికి ఎప్పుడు ఎన్నిసార్లు చేసుకోవాలి అనేది చాలా కామన్ క్వశ్చన్, అందరూ అడిగేదండి. సో ఈరోజు ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పడం కోసం మీ డాక్టర్ ఝాన్సీ, మెడికల్ డైరెక్టర్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఆరిజిన్స్ ఐవీఎఫ్ సెంటర్. సో ఎవరికి చేయాలి అంటే సింగిల్ ట్యూబ్ ఉన్న వాళ్ళకి. ఫెలోపియన్ ట్యూబ్స్ యూజువల్గా 2 ఉంటాయండి. దాంట్లో ఒకటి బ్లాక్ అయిపోయినప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే దంపతులు ఇద్దరికీ ఏ టెస్ట్లో కూడా ఏమీ ప్రాబ్లం లేదు అని తెలిసి ఏం చేయాలి, ట్రీట్మెంట్ ఏం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఐయుఐ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తామండి. తర్వాత వీర్య కణాల సంఖ్య, మొటిలిటీ, ఇవి 2 అబ్నార్మల్గా ఉన్నాయి. అంటే యూజువల్గా ఇట్ షుడ్ బి మోర్ దాన్ 15 మిలియన్ కౌంట్. మొటిలిటీ షుడ్ బి మోర్ దాన్ 32%. 10 నుంచి 15 మిలియన్ల మధ్యలో కౌంట్ ఉంటూ మొటిలిటీ అనేది 20 నుంచి 30% మధ్యలో ఉన్న వాళ్ళకి ఐయుఐ అనే ట్రీట్మెంట్ని మనం సజెస్ట్ చేస్తాం. తర్వాత క్వశ్చన్, ఎప్పుడు చేస్తాం? సో అండం రిలీజ్ అవ్వడం కోసం మనము ట్రిగ్గర్ అనే ఇంజెక్షన్స్ ఇస్తాం. ఈ ట్రిగ్గర్ అనే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 24 గంటలు 36 నుంచి 48 గంటలకి మనము స్కాన్ చేసుకొని అండం విడుదలైందా లేదా అని కన్ఫర్మేషన్ చేసుకొని అండం విడుదలై ఉంటే మనము ఐయుఐని సజెస్ట్ చేస్తాం. సో సింగిల్ వర్సెస్ డబల్ అంటే ఒక ఐయుఐ చేసుకోవాలా, 2 ఐయుఐలు చేసుకోవాలా ఒక నెలలో అనేది కామన్గా అందరూ అడిగే క్వశ్చన్. కొంతమంది కన్సల్టెంట్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో యూజువల్గా సింగిల్కి డబుల్కి సక్సెస్ రేట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అండి. కానీ ఎవరికి సజెస్ట్ చేస్తాము అంటే కౌంట్ చాలా తక్కువగా ఉండి మొటిలిటీలో కూడా చాలా ప్రాబ్లం ఉన్నప్పుడు ముందు ఐయుఐలు సింగిల్గా చేసుకుని ఉంటే ఒకసారి డబుల్ ఐయుఐ అంటే ట్రిగ్గర్ ఇచ్చిన తర్వాత 24 గంటలకు ఒకసారి, 48 గంటలకి రెండోసారి ఐయుఐ చేసుకోవచ్చు. కానీ స్టడీస్లో మాత్రము సింగిల్ ఐయుఐకి కానీ డబుల్ ఐయుఐకి కానీ సక్సెస్ అనేది డిఫరెన్స్ ఏం కనిపించడం లేదు. లాస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్, ఎన్నిసార్లు చేసుకోవచ్చు ఐయుఐ అనేది? సో మ్యాక్సిమం 6 సైకిల్స్ మనం ఐయుఐ ప్రయత్నం చేయొచ్చండి. ఎనీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎవరికి సజెస్ట్ చేసినా 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేస్తాం. ఫిమేల్ ఏజ్, మ్యారీడ్ లైఫ్, ఏఎంహెచ్ అంటే అండాల సంఖ్య, అండాల రిజర్వ్ ఎంత ఉంది శరీరంలో, అండ్ వీర్య కణాలు ఎన్ని ఉన్నాయి అనే ఈ 4 మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనము ఐయుఐ సైకిల్స్ మ్యాక్సిమం 6 సైకిల్స్ ఇవన్నీ నార్మల్గా ఉంటే, ఈ 4 ఫ్యాక్టర్స్ నార్మల్గా ఉంటే, నార్మల్ అంటే ఏజ్, ఫిమేల్ ఏజ్ షుడ్ బి లెస్ దాన్ 30, మ్యారీడ్ లైఫ్ షుడ్ బి లెస్ దాన్ 5 years, సెమెన్ అనాలిసిస్ కౌంట్ అండ్ మొటిలిటీ బిట్వీన్ 10 to 15 millions, మొటిలిటీ షుడ్ బి మోర్ దాన్ 32% అండ్ ఏఎంహెచ్ షుడ్ బి మోర్ దాన్ 2. ఈ 4 ఫ్యాక్టర్లు నార్మల్గా ఉంటే ఒకటే లైన్లో అంటే కాన్సిక్యూటివ్గా 6 సైకిల్స్ మనం వరుసగా 6 నెలలు ఐయుఐ ప్రయత్నం చేయొచ్చండి. సో దీనివల్ల మొదటి సైకిల్లో 12.7% సక్సెస్ రేట్ ఉంటే ఎండ్ ఆఫ్ ద 6th సైకిల్కి దట్ గోస్ అప్ టు 13.7%. 8th సైకిల్ ట్రై చేస్తే ఆ సక్సెస్ అనేది 13 నుంచి 8%కి పడిపోతుంది. అంటే దాని తర్వాత మీరు ఎన్ని సైకిల్స్ ప్రయత్నం చేసినా దానివల్ల వచ్చే ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏమీ ఉండడం లేదు. సో ఈ 4 ఫ్యాక్టర్స్ నార్మల్గా ఉంటే ఐయుఐ అనేది మనము మ్యాక్సిమం 6 సైకిల్స్ వరకు ప్రయత్నం చేయొచ్చండి.